అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై 7, 8, 9 మరియు 10 తేదీల్లో ఈ 4 రోజుల్లో వీరి జీవితం ఎలా ఉండబోతుంది, వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తులారాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువ. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఇబ్బంది పడ్డా సరే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఇది తులారాశి వారి యొక్క ముఖ్యమైన గుణం అని చెప్పుకోవచ్చు. తులారాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎవరినైనా సహాయం అడిగితే ముందంజలో ఉంటారు. త్వరగా స్పందిస్తారు. తమ దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గరైనా అడిగి సహాయం చేసే గొప్ప మనస్తత్వం తులారాశి వారిది అని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి న్యాయం అంటే చాలా ఇష్టం. ఏ విషయంలోనైనా సరే సమతుల్యత ఉండాలని కోరుకుంటారు. జీవితాన్ని బాగా ఆలోచించి శాంతంగా జీవించాలనుకునేవారు ఈ తులారాశి వారు. మాటలతో ఆకట్టుకునే శక్తి వీరిదే. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎవరి మాటైనా ఓపికగా వింటారు. గొడవలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎందుకంటే అందరినీ సంతోషం పెట్టాలనిపిస్తుంది. వీరికి బలమైన భావోద్వేగం ఉంటుంది, కానీ బయటకి చూపించుకోరు. అంతేకాదు తులారాశి వారు మంచి డిప్లొమాటిక్ నేచర్ కలవారు. వీరికి కొంత ప్రారంభంలో అపజయాలు ఎదురైనా దానివల్ల కుంగిపోకుండా లక్ష్యం సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఇది వారిలోని గొప్ప విషయమని చెప్పుకోవాలి. తులారాశి వారికి ఆలోచన శైలి అద్భుతంగా ఉంటుంది. చాలామంది కంటే భిన్నంగా ఉన్నత స్థానంలో ఆలోచిస్తారు. ఇది తులారాశి వారిలో మనం గమనించే విషయం. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతం అవుతాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన గుణమని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఎవరికైనా సలహాలు, సూచనలు ఇస్తే అవి బాగా పనిచేస్తాయి. మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులు మీ సలహా తీసుకున్న వారు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆలోచించాలి. వెంటనే డిసిషన్ తీసుకోవద్దు. ఖర్చులు నివారించుకోండి. సంతకాలు చేసే ముందు సరిచూసుకోండి. ప్రేమలో ఉన్నవారికి చిన్న విభేదాలు రావచ్చు. అయితే మీరు ఓపికగా మెల్లగా స్పందిస్తే పరిష్కారం సులభం అవుతుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా బాగుంది. చదువులో బాగా రాణిస్తారు. వ్యాపారస్తులకు ఒక చిన్న ఒప్పందం జరిగే సూచనలు ఉన్నాయి. రాబోయే ఈ 5 రోజులు ధన లాభాలు బాగానే అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి వారు ఏంటంటే చాలా గోప్యంగా ఉంటారు. తమ రహస్యాలను, తమ వ్యక్తిగత విషయాలను, కుటుంబ వ్యవహారాలను బయటకు చెప్పరు. తమలోనే తాము దాచుకుంటారు. ఇది తులారాశి వారిలో ఉన్న గొప్ప గుణమని చెప్పుకోవచ్చు. వీరు చాలా తెలివైన వారు, మేధావులు, మంచి గుర్తింపు పొందుతారు. తులారాశి వారు వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన స్థానాల్లో చాలామంది ఉన్నారు. వీరికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా బాగుంటుంది. పిల్లల పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, పేరెంట్స్ పరంగా కావచ్చు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. ఇబ్బంది అయితే లేదు. కొంచెం సమయానికి డబ్బు అందక కొంచెం బాధపడతారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ డబ్బుని అప్పుగా తెచ్చుకొని మీకు ఉండే సమస్యలు తీర్చేసుకుంటారు. రాబోయేటటువంటి ఈ 5 రోజులు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది చేసినా కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారే కానీ డిస్కరేజ్ చేసేవాళ్ళు అయితే అస్సలు ఉండరు. మీ మాట తీరు, పద్ధతి, మీరు ఉండే విధానం, మీ పెంపకం ఇదంతా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఎవరిని మీరు నమ్ముతారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండటం వల్ల మీరు మోసపోకుండా ఉంటారు.
మీరు వారి చేతిలో మోసపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా చాలా పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు. ఇబ్బంది అయితే లేదు. అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కానీ అవి మీకు పెద్ద సమస్యలైతే కానే కాదు. జూలై 10 గురువారం దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఒక నిర్ణయంతో విషయంలో కుటుంబ సభ్యులతో చిన్న సమస్యలు రావచ్చు. ఆరోగ్యం పరంగా తలనొప్పి, అలసట సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు శరీరంలో జలదోషం, తలనొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలు రావచ్చు. బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీ భాగస్వామిని సరైన సమయంలో పొగడటం మర్చిపోవద్దు. ఈరోజు మీరు అనుకున్న వారు మీ పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న కష్టాన్ని గుర్తించి అభిమానించాలనే ఫీలింగ్ వారికి ఉంటుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు లేదా బంధువుల నుంచి మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వారు మొదట మాట్లాడకపోయినా మీరు వారితో మాట్లాడటం లాంటిది చెయ్యండి. అప్పుడే సంబంధాలు బలపడతాయి. ఈరోజు పెండింగ్ పనుల్లో ఊహించని మలుపు ఉంటుంది. కొన్నిటికి సహాయం రావచ్చు. ఒక స్నేహితుడు లేదా బంధువులు ఊహించని సపోర్ట్ ఇస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ పత్రాలు, లీగల్ పని లాంటివి ముందుకు కదలవచ్చు. వాహనం, భవనం రిజిస్ట్రేషన్ లాంటి పనులకు ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో అనుకూలత, స్నేహితులతో శుభవార్తలు పంచుకునే రోజు. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి జరుగుతాయి. అది ఉపయోగకరమైతేనే ముందుకు వెళ్ళండి. పాత నష్టాల నుండి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉంది. తులారాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా తులారాశి వారికి సమతుల్యత, న్యాయం మరియు సామరస్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఈరోజు ఈ లక్ష్యాలను మీ దైనందిన కార్యకలాపాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ధన లాభం ఉండవచ్చు, లేదా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. చిన్నపాటి అభిప్రాయాలు, భేదాలు ఉన్న వాటిని సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. బంధువులతో లేదా స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. చిన్నపాటి అలసట లేదా తలనొప్పి వంటివి రావచ్చు, కానీ అవి తీవ్రమైనవి కావు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీరు శక్తివంతంగా ఉంటారు. తులారాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రోజులు లేదా సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణ సూచనలు మాత్రమే. శుక్రవారం, బుధవారం మరియు శనివారాలు తులారాశి వారికి సాధారణంగా కలిసొస్తాయి. శుక్రుడు తులారాశి అధిపతి కాబట్టి శుక్రవారం వారికి విశ్లేషమైన రోజు అని చెప్పుకోవచ్చు. 1, 5, 8 అంకెలు తులారాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. లేత నీలం, గులాబీ రంగు మరియు తెలుపు రంగులు వీరికి అదృష్టాన్ని ఇస్తాయి. తులారాశి వారు తమ జీవితంలో సమతుల్యత మరియు న్యాయాన్ని కోరుకుంటారు. వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, అందంగా ఉండాలని భావిస్తారు. తులారాశి వారు చాలా మంచివారు, సులభంగా కలిసిపోతారు. వీరు వివాదాలను నివారించడానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరుల పట్ల దయ, సానుభూతిని కలిగి ఉంటారు. అందం పట్ల వీరి ఆకర్షణ ఎక్కువ. వీరు న్యాయవాదం, దౌత్యం, కళలు, డిజైనింగ్, ప్రజా సంబంధాలు వంటివి రంగాల్లో రాణిస్తారు. తులారాశి వారు తమ జీవితంలో శాంతి, ఆనందం మరియు సామరస్యాన్ని కోరుకుంటారు. ఈ లక్షణాలను పెంపొందించుకుంటే వారి జీవితం మరింత సంతృప్తిగా ఉంటుంది. మొత్తం మీద మీకు సానుకూల ఫలితాలతో కూడిన ఈ 5 రోజులని చెప్పుకోవచ్చు. మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాలను ఆలోచించి ముందుకు సాగండి. మీకు ఈ 5 రోజులు అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి, తులారాశి వారికి రాబోయేటటువంటి ఈ 5 రోజులు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.